ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. ఇళ్ల మధ్యనే మద్యం షాపులు వెలుస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి గంటావారి వీధిలో నివాసాల మధ్య వైన్ షాపులు ఏర్పాటు చేశారు. దీంతో వైన్ షాప్ను తొలగించాలని మొరపెట్టుకున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల ముందు ఉన్న వైన్ షాపుల వద్ద మందుబాబులు విచ్చలవిడిగా మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. పగలు రాత్రి తేడా లేకుండా గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెనాలి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనం ఇప్పుడు తెనాలిలోని గంటావారి వీధిలో ఉన్నాం. గంటావారి వీధిలో ఇళ్ల మధ్యనే వైన్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కనిపిస్తున్నదే వైన్ షాపు. అయితే ఇక్కడే మద్యం రాత్రిపూట యువకులంతా తాగి ఇక్కడే కొట్టుకుంటున్నారు. పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అసౌకర్యం ఏర్పడుతుంది. దాంతో పాటుగా మద్యం బాటిల్ తీసుకుని ఇళ్లలోకి చొరపడి వాటర్ కూడా పట్టుకుని హంగామా చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు. దీనిపైన స్థానికులంతా ఆందోళన చేస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన వైన్ షాపును ఖచ్చితంగా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో స్థానికులు ఉన్నారు, వారిని అడిగి చేస్తున్నాం. సార్, ఏంటి అసలు మీకు ఏంటి ఇబ్బంది? ఇక్కడ ఇళ్ల మధ్యలో పెట్టారు సార్, బాగా ఇబ్బందికరంగా ఉంది. గొడవలుగా ఉంటాయి. బళ్ళు రోడ్ల మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇష్టం వచ్చినట్టు తాగటం, ఇది చేయటం గందరగోళంగా ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది, ఆడవాళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య అవుతుంది. ఇళ్ల మధ్యలోకి వచ్చి ట్యాపులు వదిలేసి వాటర్ పట్టుకొని తాగటం అంతా ఇబ్బందికరంగా ఉందండి. మామూలు దౌర్జన్యం బాగుంది. అసలు మామూలు లేబుల్ చూడండి, ఒకసారి షాప్ దగ్గర లేబుల్ చూడండి. బాటిల్ మామూలుగా అమ్ముతే ఇంటికి వెళ్ళి తాగుతారు, లేదా ఎడం తాగుతారు వెళ్ళి ప్రశాంతంగా. కానీ ఆ లేబుల్స్ అక్కడే ఒప్పదీసి ఆడ అంటించేసి మరి వాళ్ళు ఇస్తున్నారు గ్లాసు, మరి వీళ్ళ జేబులో గ్లాసు తెలియదు. పోసేసేసుకొని ఇళ్లలోకి వచ్చేసి జ్వరబడి వాటర్ పట్టుకొని ఏమనుంటే పెట్టండి, మాకు టచింగ్ కావాలి, అవి కావాలని చెప్పి నానా వ్యవస్థ చూసిస్తున్నారు. అసలు అదేమంటే దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఇది అంతకుముందు ఈ బిల్డింగ్ లో స్కూల్ ఉండేదండి. స్కూల్ ఉన్నప్పుడు అందరికి ఎవరేం మాట్లాడలేదు, పిల్లలు చదువుకుంటున్నారు, బాగానే ఉంది వాతావరణం. ఇప్పుడైతే ఇది వైన్స్ పెట్టినప్పుడు అందరం వద్దన్నామండి. ఇక్కడ ఇది ఇళ్ల మధ్యలో ఫ్యామిలీస్ మధ్యలో చిన్న పిల్లలు ఉంటారు, పెళ్లి కావాలని పిల్లలు ఉంటారు, చాలా అసౌకర్యంగా ఉంటది. వద్దని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా పెట్టారండి. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ల ముందుకు వచ్చేసేసి మా బళ్ళు అవి పెట్టుంటే బళ్ళ మీద కూర్చోవటం, బాటిల్ తెచ్చుకోవడం, తాగటం, బాటిల్స్ అక్కడ పడేయటం, సిగరెట్లు కాలవటం, లోపలికి వచ్చి ట్యాపులు తిప్పుకోవడం, వాటర్ తాగటము నానా ఇబ్బందిగా ఉందండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టారండి. ఈ షాప్ ఇది వరకు ఈ షాపుకి ఒక 50 మీటర్ల దూరంలోనే పాత షాపు, ఇదే షాప్ అక్కడ పెట్టారండి. అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొచ్చేసి ఇక్కడ పెట్టారండి. ఇక్కడ పెట్టేదానికి ఇక్కడ మాకు ఇళ్ల మధ్యన అక్కడ ఆడ కూడా లెటర్ ఇచ్చాము తీసేయమని. ఈడ కూడా పెట్టినప్పుడు లెటర్ ఇచ్చాం, తీసేయలేదు. కుర్రోళ్ళు వచ్చేసి తాగటం, వెనకాల పక్క నైట్ లో అయితే ఆ గేట్ తీసేసి అటు కూడా సప్లై చేస్తా ఉంటారండి. దీనికి ఇటు పక్క మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేసేసి కౌంటర్ ఇప్పుడు సేల్స్ చేస్తానికి పెట్టుకున్నారు. ఇక్కడ ఆడవాళ్ళకి గాని ఎక్కడ ఉండా గాని చాలా ప్రాబ్లం గా ఉందండి. ఇక్కడ స్టార్టింగ్ అప్పుడే వ్యతిరేకించామండి. అవునండి, వ్యతిరేకించామండి. వ్యతిరేకిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది తాత్కాలికమై 2 నెలల్లో వేరే చూసుకొని వెళ్ళిపోతున్నాం అనేసరికి ఎవరికి వాళ్ళు సరే నెల 2 నెలలకి గొడవలు ఎందుకు లేని ఆగిపోయారండి. మరి ఇక ఉండే కొందికి ఇంకా ఆ టేపు గోడ పగల కొట్టడం, ఓపెన్ చేయటం, ఇంకా పెద్దవి చేయటం ఇవి చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువ అవుతుందే తప్పితే తగ్గేటట్టు మాకేం కనిపించట్లేదు. అధికారులకి, మినిస్టర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే మా ఏరియాలో ఇక్కడ పనికిరాదు ఈ షాపు. మేము చాలా అసౌకర్యంగా పడుతున్నారు. లేడీస్ కూడా అసలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈ కాలనీ వాసులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మద్యం షాపు ఎత్తేయాలి. మేము 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్నాము, నిన్న కూడా ధర్నా చేశాము. కానీ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా మద్యం షాపు ఎత్తేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము. ఖచ్చితంగా అధికారులు ఎప్పటికైనా స్పందించాలి, ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తెనాలి.